నమస్తే అండి, నా పేరు భోగా ప్రభాకర్. నేను ఈరోజు పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. సో నేను కూడా లాస్ట్ 32 ఇయర్స్ నుంచి నేను బిజినెస్లో ఉన్నాను హైదరాబాద్లో. ఐఎమ్ ఫ్రమ్ మల్యాల్, కరీంనగర్ డిస్టిక్, ఓల్డ్ డిస్టిక్ నుంచి వచ్చాను నేను. నా ఫస్ట్ ఎంటర్ప్రైజ్ 92లో షేర్ బ్రోకర్గా స్టార్ట్ చేశాను ఇక్కడ. అక్కడ నుంచి నా జర్నీ మొదలైతే, బిజినెస్ జర్నీ మొదలైతే, తర్వాత కౌటిల్య మ్యూచువల్ బెనిఫిట్ ఫండ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఫైనాన్స్ కంపెనీ, కౌటిల్య క్యాపిటల్ మార్కెట్స్, తర్వాత కౌటిల్య పోర్ట్ఫోలియో సర్వీసెస్, దాని తర్వాత ఇవన్నీ కూడా ఫైనాన్స్ అండ్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ కంపెనీస్. తర్వాత 96లో నేను కౌటిల్య హోమ్స్ 2000లో కౌటిల్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశాను. దానికంటే ముందు సుగ్రా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి 1996లో స్టార్ట్ చేశాను. మధ్యలో నేను 1997లో కూడా నేను టీవీ సీరియల్స్ ప్రియసఖి అని చెప్పి కౌటిల్య భవన క్రియేషన్స్ బ్యానర్ మీద ఒక మెగా సీరియల్, ఒక మెగా పెద్ద టీవీ ఏజెన్సీకి మనం బ్రేక్ ఇచ్చాము. అప్పుడు జర్నీ, ఈ 32 ఇయర్స్ జర్నీ తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం 3 యాక్టివిటీస్లో నేను మేజర్గా ఉన్నాను. ఒకటి లీగల్ ప్రాక్టీస్, దట్ లాయర్గా. రెండోది ఏంటంటే ఇన్వెస్టర్గా. మూడోది నేను రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్లీ శ్రీనివాసం అని చెప్పేసి హెచ్ఎండిఆర్ ఏరియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాను. అంటే ఫైనల్ అప్రూవల్స్ అయిపోయాయి. తర్వాత విలాసన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కంప్లీట్గా ఇళ్ళది ఏదైతే ఉన్నదో బీపాస్లో వాటిల్లో అప్లై చేస్తున్నాము. తర్వాత నిజంగానే ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో, మనకి పువ్వు పుట్టగానే పరిమళ ఇచ్చినట్టు, నిజంగా ఇది 3వ మీటింగ్ కానీ కర్టెన్ రైజర్ ఈరోజు జరిగింది కాబట్టి ఇదే రోజు మనము పుట్టినట్టుగా భావించవచ్చు ఈ పీబీఎన్ నెట్వర్క్ని. సో పీబీ నెట్వర్క్ని. సో ఈ డెఫినెట్లీ ఈ నెట్వర్క్ లాంచ్ అవుతున్నాయి. ఏదైతే ఒక కార్పొరేట్ స్టైల్లో, ఒక ప్రొఫెషనలిజంలో ఏదైతే డిజైన్ చేశారో, ఆర్గనైజర్స్ కోర్ కమిటీ ఏదైతే ఉన్నదో, కళ్యాణ్ గారు కావచ్చు, గంజి శ్రీనివాస్ గారు కావచ్చు, సంగీత్ శెట్టి గారు కావచ్చు, లేకపోతే శ్రీనివాసరావు గారు కావచ్చు, ప్లస్ చాలామంది ఇప్పుడు ఇక్కడ ఒక వీళ్ళ ప్రమోషన్ని కాకుండా చాలామంది ఏదైతే ఉన్నదో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్, రియల్లీ దట్ ఈస్ అప్రిషియబుల్. అండ్ సెకండ్లీ యూత్, యంగ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారో, నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళు చేస్తున్న ఏరియా బిజినెస్ కానీ అవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంది. అయితే ముఖ్యంగా ఒకటి నన్ను ప్రమోటర్స్ అడిగారు ఏంటంటే, మీరు ఎలా సక్సెస్ అయ్యారు మీ బిజినెస్లో అనే దానికోసం ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ రిలేషన్షిప్స్. ఏదైతే నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్స్. ఫస్ట్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. హస్బెండ్కి వైఫ్ తోటి, వైఫ్ తోటి హస్బెండ్ తోటి, తర్వాత పేరెంట్స్కి చిల్డ్రన్ తోటి, చిల్డ్రన్కి పేరెంట్స్ తోటి ఏదైతే ఉన్నదో ఫస్ట్ లేయర్ ఆఫ్ ద నెట్వర్క్. దట్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెట్వర్క్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ ఉండే నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మన గ్రోత్ కూడా అంత స్పీడ్గా, అంత స్ట్రాంగ్గా, అంత వెల్త్ క్రియేషన్గా జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ నెట్వర్కింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ క్రూషియల్. అండ్ సెకండ్లీ ఏదైతే ఉన్నదో, ఎప్పుడైనా సరే వీలైనంత మట్టికి మన ఓన్ క్యాపిటల్ క్రియేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్గా మనము డెట్ కోసం వెళ్ళినా కానీ, ఎక్స్టర్నల్ మనీ కోసం వెళ్ళినా కానీ, లేకపోతే లోన్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఏమన్నా కమిట్మెంట్స్ తోటి మనము కొన్ని ప్రీ లాంచ్లు ఇట్లాంటివి చేసినా కానీ, సో అవన్నీ కూడా ఫైన్. బట్ లాంగ్ రన్లో ఏదైతే ఉందో ఓన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ క్రియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి అట్లే క్యాపిటల్ ఎట్లయితే బిల్డప్ అయిన తర్వాత కూడా లిక్విడిటీస్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనము లిక్విడ్ లేకుండా ఉండొద్దు. ఎప్పుడు కూడా మనకు సఫిషియెంట్గా కొద్దిగా మనీని మనం లిక్విడిటీలో పెట్టుకోవాలి. మనం ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ కానీ, గ్రోత్కి కానీ, లేకపోతే అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చేయాలి. థర్డ్లీ ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మనకు సెకండ్ లేయర్ ఆఫ్ ప్యారలల్ ఇన్కమ్ ఉండాలి కంపల్సరీ. ఓన్లీ బిజినెస్లో రిలేటెడ్ ఇన్కమ్ కాకుండా విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ నెట్వర్క్ లోపల మనకి ఇంకా వేరే ఎర్నింగ్ మెంబర్ కానీ,
లేకపోతే ఎర్నింగ్ బిజినెస్లు కానీ డెఫినెట్లీ మనకి ఇదైతే ఉండాలి. ఉండడం వల్ల ఏమైపోతుందంటే అప్పుడు మనకు పోర్ట్ఫోలియో తయారవుతుంది. సో కాబట్టి ఈక్వల్లీ మనకి ఏదైతుందో సెకండ్ ఇన్కమ్ లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అనేది డెఫినెట్లీ మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి తర్వాత చెప్పేది ఏంటంటే మనం ఏదైతే డిసిషన్స్ తీసుకుంటామో రైట్ టైం రైట్ డిసిషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనము టైమింగ్ అనేది చాలా కష్టం, బట్ అయినా సరే మనము టైం యూటిలైజేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు తెలుసు స్పీడు అక్కర్లేదు అట్లా అని చెప్పేసి స్లో అక్కర్లేదు. ఎప్పుడైతే లాంగ్ రన్లో ఎంటర్ప్రినర్కి ఏదైతుందో మనకు ర్యాబిట్ అండ్ తాబేలు కథ తెలుసు మనకి. అది తాబేలే ఎప్పుడైనా విన్ చేస్తుంది. తాబేలు ఎందుకంటే తన వాక్ని కూడా కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రయాణంలో చేస్తూ ఒక అలసిపోకుండా ఒక కంటిన్యూషన్లో ఒక లాంగ్ డిస్టెన్స్లో టైంలో ఉంటుంది కాబట్టి అది విన్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఉరికెత్తేది మనం అలా చెప్తారు, అదే ఉరికెచ్చి పాలు తాగే కంటే నిల్చొని నీళ్ళు తాగితే మంచిది అని చెప్పేసి. సో కాబట్టి డెఫినెట్లీ లాంగ్ ఏదైతే లెంతీలో ఉండడము, సిట్ టైట్లో ఉండడం అనేది డెఫినెట్లీ చాలా అవసరము. అదే కాకుండా లాస్ట్లీ థ్యాంక్ యూ నేత వాళ్ళకి నాకు టైం ఇచ్చినందుకు. బట్ చివరిగా నేను చెప్పేది మన ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏంటంటే ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ని కానీ మనం అప్గ్రేడ్ చేసుకుండాలి. ఈరోజు స్టాండర్డ్స్ కోసము రెడీగా ఉండాలి. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ యుగం కాబట్టి మనం డిజిటల్ టెక్నాలజీస్ని ఎట్లా చేసుకోవాలి, అట్లనే ట్రెండ్స్ మనం చేస్తున్న బిజినెస్లో ఏ ట్రెండ్స్ మూవ్ అవుతున్నాయి అనేది కూడా ఫాలో అవుతూ ఆ ట్రెండ్స్ని ఎప్పుడు కూడా చేసుకొని వీలైనంత మట్టుకి ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడైనా కానీ మనం మన యాక్టివిటీని, మన బిజినెస్ని, మన నెట్వర్క్ని మనం ముందుంచుతాము. తద్వారా మనం ఏదైతే ఉందో ఏది చేసినా కానీ ఒక బిజినెస్ మ్యాన్ చాలా రకాలుగా సొసైటీకి ఇస్తున్నాడు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, అది ఇతరులకు వెల్త్ క్రియేషన్ చేస్తున్నాడు, అది అలాగే గవర్నమెంట్ ట్యాక్సెస్ పే చేస్తారు. సో మెనీ కాంట్రిబ్యూషన్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద బిజినెస్ సైడ్. కాబట్టి ప్రతి ఒళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి అవకాశం ఉంది. దట్టు మన పద్మశాలి మిత్రులు స్వతహాగా మనం ఇంటలెక్చువల్స్ స్వతహాగా మన వృత్తి ఏదైతే ఉన్నదో మన దాంట్లో బిజినెస్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ యాక్టివిటీని మన పద్మశాలీస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ కంప్లీట్ మన కోర్ కమిటీ ఆర్గనైజేషన్స్కి, అట్లనే ఈ నేత మీడియా కూడా ఏదైతుందో వీళ్ళు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.